అందరికీ నమస్కారం. ఈరోజు గత 2 రోజుల నుంచి వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ టీం రాష్ట్రంలో రైతాంగానికి అన్యాయం జరిగిపోతుందని తెగ ప్రకటనలు ఇచ్చి ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు రకరకాలమైన ఆలోచనతో ముందుకెళ్తున్న మనం చూస్తూనే ఉన్నాం. వారిని ఒకటే చెప్తున్నా, ఏదైతే నిరసన చేస్తాం ఈ నెల 9వ తారీఖు చెప్పి ప్రకటించారో, జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర మీరు నిరసన కార్యక్రమం చేయమని నేను అడుగుతున్నాను రైతుల తరఫున. ఎందుకంటే 5 సంవత్సరాలు కంప్లీట్గా రైతుకి రావాల్సిన యూరియా కానీ, ఎరువులు కానీ, విత్తనాలు కానీ మొత్తం అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీందర్ రెడ్డి ఆయన ఫ్యాక్టరీకి తరలించి బ్లాక్ చేసి బ్లాక్ మార్కెట్లో వాళ్ళు విక్రయించి కోట్లాది రూపాయలని ప్రభుత్వ ధనాన్ని లూటీ చేశారు. ఉత్తరాంధ్ర ప్రజానీకంతో పాటు రాష్ట్రంలో ప్రతి రైతు కూడా నష్టపోయిన విషయాలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే రైతు ప్రభుత్వం అని చెప్పుకున్న వాళ్ళు రైతుల్ని ఏ రకంగా మోసగించారో ప్రజానీకం రైతాంగం కూడా చూశారు. ఈరోజు రైతులకి ఏదో జరిగిపోతుందనే ఆలోచనతో, ఒక తప్పుడు సంకేతంతో, ఎందుకంటే నిన్న ఇన్సిడెంట్ జరిగింది, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాని కోసం ఎక్స్ప్లెయిన్ చేశారు. కృష్ణా జిల్లాలో కొంతమంది వైకాపా కార్యకర్తలు వారందరూ కూడా ఒక యూరియా లారీ వస్తే ఆ లోడ్ని ఏదో రైతులు ముసుగులోకి వెళ్ళి రైతులే ఏదో ఎండబడి తీసుకున్నట్లుగా ఆ యూరియాని కూడా తీసుకున్న పరిస్థితి తీసుకొచ్చి దాన్ని సోషల్ మీడియాలో పెట్టిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. ఫేక్ న్యూస్ని సృష్టించడం, ఫేక్ మాట్లాడడం, ప్రజల్ని తప్పుదారి పట్టించే నాయకత్వం గత జగన్మోహన్ రెడ్డి నుంచి మనం వాళ్ళు పార్టీ ఏర్పాటైన నుంచి కూడా మనం చూస్తున్నాం. అందుకే మేము చెప్తున్నాం, ఎన్డీఏ కూటమి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పద్ధతి ప్రకారంగా ఒక బాధ్యతతో ఈరోజు అన్ని వర్గాలకి, రైతాంగం కాదు యూత్కి కానీ లేకపోతే అన్ని వర్గాలు కూడా ఒక సంస్థానం ఇస్తూ ఈరోజు అందరికి కూడా అందుబాటులో ఉంటూ సంక్షేమ పథకాలని ఒక పక్క ఇస్తూ ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమం వైపు శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమాలు, ఏదో ఒక బటన్ నొక్కి మేము ఇన్ని కోట్లు వేస్తామని చెప్పడం కాదు. ప్రతి 5 కోట్ల ఆంధ్రులు, తెలుగు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఆనందపడే విధంగా ఏదైనా ఒక సంక్షేమ పథకం రిలీజ్ చేస్తే ప్రతి ఒక్కరికి అందాలి. గతంలో మీరు చేసిన సంక్షేమ పథకాలు బటన్ నొక్కి ఆ బటన్ నొక్కిన వాళ్ళు లబ్ధిదారులు వైకాపా వాళ్ళు ఉన్నారని చేసిన వాళ్ళు కాదు, లేకపోతే అక్కడ తెలుగుదేశం వాళ్ళు లేకపోతే ఇతర పార్టీ వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళని తొలగించే పరిస్థితి కాదు. ఇక్కడ ఒక కార్యక్రమం మొదలు పెడితే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒకసారి అక్కడ ప్రారంభం చేస్తే మొత్తం అందరూ కూడా అరువులందరూ ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలి. అది పెన్షన్ అయినా, రేషన్ కార్డు అయినా, అమ్మ తల్లికి వందనమైనా, లేకపోతే బస్సు ఫ్రీ బస్సు అయినా ప్రతిదీ కూడా ఆ రకంగా వెళ్ళే పరిస్థితి. అందుకు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. కానీ ఇప్పుడు ఏదో రైతులకి అండగా ఉంటాం, రైతులకు సంబంధించి అన్యాయం జరిగిపోతుందని ఏదో నాయకులు మాట్లాడుతున్నారు. ఎవరైతే నాయకులు మాట్లాడుతున్నారో నేను చెప్తున్నాను ఒక మాట, ఉత్తరాంధ్ర 5 సంవత్సరాలని పూర్తి నిర్వీర్యం చేసి ఉత్తరాంధ్రకు సంబంధించిన మనోభావాలు దెబ్బతీసి ఉత్తరాంధ్రలో ఉన్న ఇప్పుడు సాంప్రదాయంగా వచ్చే ప్రతి విషయంలో కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ ఆటంకం పరిచే సందర్భాలు కూడా మీకు తెలుసు. మీరు ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చి లేకపోతే ప్రజల ముందుకు వచ్చి మేము ఏదో అన్యాయం జరిగిపోతుంది ఏడాలని చెప్పేసి చెప్తుంటే దయ్యాలు వేదాలు వరిస్తున్నట్లు ఉంది కనిపిస్తుంది ఇప్పుడు. అందుకే నేను చెప్తున్నాను, ఖచ్చితంగా ప్రజానీకం ఏదైతే ఎన్డీఏ కూటమికి భారీ మెజార్టీ ఇచ్చి బాధ్యత ఇచ్చిందో ఆ బాధ్యత ప్రకారంగా ఈరోజు ప్రభుత్వం కానీ ప్రభుత్వం ఉన్న ప్రతి ఒక్కరు కూడా అదే బాధ్యతకి వెళ్తున్నాం. యూరియా కొరత కోసం మన ఎంపీలందరం కూడా కేంద్ర మంత్రి గారిని, నడ్డా గారిని కలిసి రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూచన మేరకు ఇమీడియట్గా యూరియాని ఇవ్వడం జరిగింది. అందరికి అందుబాటులో ఉంది, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగలేదు. కానీ ఇబ్బంది ఉన్నట్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. దానిని ప్రజలు గమనిస్తున్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటాను. ఒక ఫేక్ న్యూస్ని సృష్టించి, ఒక ఫేక్ ప్రోగ్రెస్ని సృష్టించి ఏదో జరిగిపోతుందండి. ఎందుకంటే వీళ్ళకి కడుపు మాట అంటే ఓ పక్క ఐటీ హబ్గా మనకి ఉత్తరాంధ్రకి విశాఖ నగరాన్ని ఎంపిక చేసుకొని
ఇటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకత్వం, నారా లోకేష్ గారు, ఐటీ మంత్రి గారు, వీళ్ళందరూ ఒక మంచి ఆలోచనతో ఉత్తరాంధ్రకి మంచి ఆర్థిక రాజధానిగా పరిపుష్టిగా ఇవ్వాలని ఒక ఐటీ హబ్ని ప్రారంభం చేసి ఒక రకమైన ఆలోచన ముందుకెళ్తున్న తరుణంలో ఒక డైవర్షన్ చేయడానికి ఒక ఆలోచన, ఒక ఉత్తరాంధ్రే కాదు, రాయలసీమ అవ్వచ్చు, కోస్తాంధ్ర అవ్వచ్చు, అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని రకాల అభివృద్ధి చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇది చేస్తున్న ప్రయత్నం కూడా చూడాలి. మేము మొన్ననే యూరియా కూడా కొత్త లేకుండా మనకు రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చెప్పాం, ఛాలెంజ్ కూడా చేస్తాం. మా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా చెప్తున్నారు, మా ముఖ్యమంత్రి చెప్తున్నారు, ఎమ్మెల్యే చెప్తున్నారు, మంత్రులు చెప్తున్నారు, ఎంపీలు చెప్తున్నారు. ఏ రైతైనా సరే వచ్చి నేరుగా మా అధికారులకు కానీ, కలెక్టర్ గారికి కానీ, లేకపోతే మాకు కానీ ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా మేము ఆ యూరియాని సరఫరా చేసే సిద్ధంగా ఉన్నామని చెప్పాం. కానీ రాజకీయం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా చూస్తున్న విషయాన్ని కూడా మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే గతంలో నేనైతే వైకాపా నాయకులకు ఒక మాట చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసం, ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రం మొత్తం విధ్వంసం, భావితరాలకి సంపద లేకుండా చేసే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే సమయంలో ఆయన దోపిడీకి, ఆయన మనోభావాలు, ఉద్యోగ వర్గాలు కానీ, లేకపోతే రాజకీయ వర్గాలు కానీ, వ్యాపార వర్గాలు కానీ, లేకపోతే మంచి ఒక ఉన్నతమైన కుటుంబాల మనోభావాలు కూడా దెబ్బతీసే వ్యవహరించారు. అందుకే ఇప్పటికైనా పదవి పోనా సరే ఆయన జ్ఞానోదయం కలగలేదు. ఇప్పటికి కూడా ప్రజలతో ఎలాగుండాలని కూడా ఆలోచన లేదు. మొన్ననే మనం చూసాం ఆగస్టు 15న అందరూ ప్రతి పౌరుడు కూడా, ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా జెండా ఆవిష్కరణ ఆగస్టు 15కి ఆ జెండా వందన కార్యక్రమాలు పాల్గొని అట్లీస్ట్ ప్రయాణంలో ఉన్న ఒకసారి ఆ గీతాన్ని కూడా ఆలపించే పరిస్థితి వస్తున్నప్పుడు ఈయన కనీసం జెండా ఆవిష్కరణ కూడా చేయకుండా మన జెండాను కూడా అవమానం చేసే విధంగా మీ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే ఎలాంటి జ్ఞానోదయం కలిగించి ఆయన బుద్ధి కలిగే విధంగా మీరు ఆ ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్లో ఆ ధర్నా కార్యక్రమం ఏదో రేపు ఈ నెల 9వ తారీఖు ప్రకటించారు, అక్కడ చేయండి. ఆయనకు వస్తే, ఎందుకంటే ఏడాదిలో గౌరవంగా ఈరోజు భారతదేశంలోనే ఒక నెంబర్ 3లో పొజిషన్ ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనం చూసాం. అలాంటి సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో పాటు, ఈరోజు ప్రజల సహాయ సహకారాలతో పాటు ఒక రాష్ట్రాన్ని అట్టడుగుపోయిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆయన ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయన అడ్డగోలుగా ఉండి ఒక రకమైన భయాందోళన సృష్టించడానికి ప్రజల్ని తప్పుదా పట్టి చేస్తున్న ప్రయత్నాలని మీ జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే బెంగళూరుకి తాడేపల్లికి షెడ్ చెరువు చేస్తున్నాడు. లేకపోతే ఎక్కడో వీలుంటే ఆ రోజు 9వ తారీఖున తాడేపల్లి చేయండి, లేకపోతే బెంగళూరు చేయండి. కానీ నిరసన కార్యక్రమం చేయడానికి ప్రజలు ఎవరు మద్దతు తెలపరు. అయితే ఒకటి మాత్రం చెప్తున్నాను, మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎప్పటికైనా సరే. ఎందుకంటే రాష్ట్రం రాజకీయాలు చేయవలసిన అవసరం ఎలక్షన్లో చేసుకుందరు, కానీ డెవలప్మెంట్ విషయంలో కూడా ప్రతిదీ కూడా రాజకీయం చేయాలని ఆలోచన చేస్తే ప్రజలు విస్మరించాలనే విషయాన్ని కూడా గమనించుకోవాలి. ఇంకొక మాట కూడా చెప్పండి జగన్మోహన్ రెడ్డికి, ఆ పులివెందుల ప్రజలు ఏదైతే మొన్ననే తీర్పిచ్చి ఒంటిమెట్ట కానీ పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో కానీ ఎందుకు ఇచ్చారు ఈ విషయాన్ని? కేవలం ఎమ్మెల్యే గెలిపించినా కనీసం అసెంబ్లీకి వెళ్ళకుండా మా సమస్యలు ప్రస్తావన చేయకుండా ఎక్కడో కూర్చొని ఏ ప్యాలెస్లో కూర్చొని మాట్లాడుతున్నాడు. ఈయనకి జ్ఞానోదయం కలిగించాలని ఆ ప్రాంత ప్రజలు 30-40 సంవత్సరాలు మా పులివెందుల, మా రాయలసీమ అనుకున్న ప్రజానీకమే ఆయన జ్ఞానోదయం కలగాలని తెలుగుదేశం పార్టీకి అన్నీ కూడా మద్దతు తెలిపిన ఓటుకు ద్వారా తెలియజేసుకున్నారు. అదే సమయంలో ఆ ఓటుకు ద్వారా కూడా ఒక స్లిప్లు కూడా పెట్టారు. ఎందుకంటే మా ప్రాంతానికి అభివృద్ధి చేస్తుంది అంటే కూటమి, లేకపోతే మా నాయకుడు ఆ రోజు ఎవరైతే వివేక రెడ్డి గారు ఉన్నారో వారు చనిపోయారు, వారు న్యాయం చేయమని ఒక పక్క, ఇంకొక పక్క 30 సంవత్సరాల తర్వాత మీ ప్రజాస్వామ్యాన్ని గెలిచాం, స్వచ్ఛందంగా ఓటేసుకున్నామని చాలా మంది హర్షించి వారు బ్యాలెట్ బాక్స్ వేసిన సందర్భాలకు గుర్తు చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇండికేషన్, జగన్మోహన్ రెడ్డి మేము నమ్మి మోసపోయాం, అందుకే మేము తిరగబడ్డామని ఒక ఇండికేషన్. అందుకే మీరు కూడా కొంతమంది నాయకులు ఉన్నారు, కొంతమందే ఉన్నారు, ఆ కొంతమంది కూడా జ్ఞానోదయం కలిగించడానికి ప్రయత్నం చేయండి తప్ప ఇలాగ తప్పుడు ప్రసారం చేసి ఇటు ఒక రకమైన ప్రజలు, ఎందుకంటే ఈరోజు చాలా అవసరం భావితరాలు కొత్త రాష్ట్రం. ఎందుకంటే మనం ఇప్పుడే అభివృద్ధి దిశగా వెళ్తున్నాం. వారికి ఉన్న అనుభవంతో, ముఖ్యమంత్రి గారికి ఉన్న అనుభవంతో, ఆ విజనరీతో, ఒక పలుకుబడితో ఈరోజు రాష్ట్రాన్ని ఏ ప్రాంతానికి ఏ రకంగా డెవలప్మెంట్ చేయాలో ఒక విజనరీ లీడర్. అందుకు అలాంటి లీడర్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసి భారతదేశం మొత్తం తెలుగువాడికి ఎంతైతే గౌరవం తీసుకొచ్చారో, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ ఇంకో స్టెప్ అడుగు ముందుకేస్తూ
ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఒక తెలుగువాడికి గౌరవం వచ్చే విధంగా, గుర్తింపు వచ్చే విధంగా ఈరోజు ఆయన ఉన్నారు. ఎందుకంటే భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి వెళ్తే ఎంత గౌరవం వస్తుందో మనం చూస్తున్నాం. అదే సమయంలో విదేశాల్లోకి వెళ్ళా సరే చంద్రబాబు నాయుడు గారు అంటే భారతదేశం ఆంధ్రప్రదేశ్ అనే ఒక ఐడెంటిఫికేషన్ వచ్చింది అది చంద్రబాబు నాయుడు గారి వల్ల. అలాంటి నాయకుడు, బలమైన నాయకుడు, ఒక విజనరీ నాయకుడు, ఒక దూరదృష్టి నాయకుడు ఈరోజు పరిపాలన చేస్తున్నాడు. ఏదో ఒక ఎమోషనల్గా వచ్చో లేకపోతే ఒక పార్టీని పెట్టి రకరకాలుగా ఆలోచన వచ్చి లేకపోతే మోసం చేసి ఏదో ప్రజల్ని ఇబ్బంది పెట్టించి ఆ రకంగా వచ్చి ప్రజల్ని మెప్పొంది ఏదో చేయడానికి ఒకసారి వచ్చిన నాయకుడు కాదు. గుర్తుపెట్టుకోండి, 4వసారి ఆయన సీఎం. ఈరోజు విజనరీ లీడరు. ఎక్కడికి వెళ్ళా బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతున్నారు. మేధావులు, ప్రజాస్వామ్యవాదులు ప్రతి ఒక్కరు కూడా ఆయన గౌరవిస్తున్నారు. అలాంటి వ్యక్తితో ఇక్కడ మీరు ప్రకటన చేస్తున్నారు, ప్రతి విమర్శలు చేస్తున్నారు. అందుకే దాన్ని బాధ్యతగా తీసుకోవాలి. ఎందుకు చెప్తాను ఈ విషయం అంటే, మనం ఎప్పుడైనా సరే ఒక యూనిటీ ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కూడా భావితరాలకి సంపదను సృష్టించిన నాయకుడు మన దొరికాడు కనుక మన బాధ్యతకి వెళ్ళాలి. దురదృష్టం ఏంటంటే ఒక వైకాపా నాయకుడుతో ఆయన మాట్లాడవలసిన అవసరం వచ్చింది. అంటే ఈ విషయం ఎందుకు చెప్తుందంటే, ప్రజాస్వామ్యవాదులు ఎవరు మాట్లాడినా పర్వాలేదు, ప్రజలు జవాబుదారీగా ఉన్నాం కనుక ప్రజలు ఎవరైనా చెప్తే పర్లేదు, కానీ కేవలం ప్రతి విషయాన్ని కూడా రాజకీయం చేయాలండి. మనం చూసాం గతంలో చిన్నాన్ని చంపి అది బాబు గారు చేశారండి. అది తిరుమల డైమండ్ ఏదైతే ఉందో అది కూడా బాబు గారి ఇంట్లో ఉందని తప్పుడు ప్రసాదం, ఫేక్ ప్రసాదం చేసి పింక్ డైమండ్ ఒకటి కాదు. అలాగే చాలా మన ప్రాంతంలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడికత్తి అవ్వాలి ప్రత్యక్షంగా మనం చూసాం, మనం అందరం చూసాం. చాలా మంది ముక్కుని వేలేసుకున్నారు. అది కూడా బాబు గారు చేశారని, ఆ రోజు ఆ గవర్నమెంట్ చేసిందని తప్పుడు ప్రసారాలు. మొన్న గులకరాయి ఒకటి కాదు, అన్నీ ఫేక్ చేస్తున్నారు. అయితే మాకు ప్రజలు, మేము గ్రామాలను వెళ్తుంటే చాలా మంది ప్రజలు బాధపడుతున్నారు. ఎందుకంటే పనిచేసే నాయకుడికి అట్లీస్ట్ నువ్వు గౌరవం ఇవ్వకుండా పర్లేదు, అగౌరవపరిచే విధంగా మాట్లాడవద్దు. మొన్ననే చెప్పావు, రామకృష్ణ ఉండమంటున్నాడు చంద్రబాబు నాయుడు గారిని. నువ్వు రా ఒకసారి తిరుమల కొండెక్కుతావో లేకపోతే మా రామచంద్ర కొండెక్కుతావో మెట్లు ఆయనతో పాటు, లేకపోతే 4-5 రోజులు ఆయనతో జర్నీ చేయి. ఆయన స్ట్రెంత్, ఆయన విజనరీ, ఆయన ఆలోచన తెలుస్తుంది. ఆయన కోసం కామెంట్ చేస్తావా? కొబ్బరికాయ కూర్చొని ఒంగోని కొట్టలేని మీరు ఈరోజు ఆయన్ని కామెంట్ చేసే పరిస్థితి వచ్చింది. ఇది బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు మానవత్వంతో ఉన్న మనిషి, ప్రజలకు మంచి కోరుకున్న మనిషి, ఈరోజు రాత్రి పగలు మేము చూస్తున్నాం ఢిల్లీలో. ఈరోజు అంత అనుకున్న వ్యక్తి, అంత సీనియర్ ఉన్న వ్యక్తి ఒక జూనియర్ కేంద్ర మంత్రి దగ్గరకో లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళాలన్నా సరే ఎటువంటి భవిష్యత్తు లేకుండా ఆయన ఫైల్ పట్టుకుని వెళ్ళి స్వయంగా రాష్ట్రానికి ఏం కావాలో అని రప్పించుకునే పరిస్థితి. రాష్ట్రం కోసం ఆయన ఎక్కడికి వెళ్ళి అంటున్నాడు, ఎంత దూరం తగ్గుతున్నాడు. అలాంటి వ్యక్తి కోసం ఈరోజు అవమానం చేసే విధంగా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి టీం. దయచేసి మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలని పదే చెప్తున్న విషయం. మీరు చేస్తున్న తప్పుల్ని ప్రజలు గమనిస్తున్నారు. గతంలో చేశారు అధికారులు ఉండగా. అరే ప్రతిపక్షం ప్రజలు ఉన్నప్పుడు కూడా ఓ పార్టీ నాయకత్వం వహించారు, మీరు మంత్రులు చేశారు, ముఖ్యమంత్రులు చేశారు. ఒకసారి ముఖ్యమంత్రికి అవకాశం మీకు వచ్చింది. ఎందుకు కనీసం ఒక అవగాహన లేకుండా మాట్లాడే బాధ కలిగించే విషయాలు కూడా చెప్తున్నాం. ఇది ఈరోజు ఒక అప్పలనాయుడిగా, ఒక ఎంపీగా, తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా నా ఆవేదన కాదు, ప్రజల ఆవేదన ఇది. ఈ మధ్యకాలంలో మేము గ్రామాల్లో వెళ్తుంటే ప్రతి ఒక్కరు చెప్తున్నాం మా మాటలు. మీలో ఉన్న కొంతమంది వైకాపా కుటుంబాలే కొంతమంది చెప్తున్నారు ప్రైవేట్ సంభాషణలో, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏదో ఎన్నికల కోసం ఏమో మేనిఫెస్టో రిలీజ్ చేసి అనుకున్నాం, కానీ అరే ఎన్నికల తర్వాత ఆయన చేస్తున్న యాక్టివిటీ చూస్తే మాకు ఆనందం కలుగుతుంది, వారు అనుకున్న మాట ప్రకారంగా అన్ని అమలు చేస్తున్నారని కొంతమంది వాళ్ళు అభినందిస్తున్నారు. మీరు రాజశేఖర్ రిపోర్ట్ తెప్పించుకోండి, మీరు ఎలాగా అవన్నీ ఉంటాయి కదా వ్యవహారాలన్నీ తెప్పించుకోండి, దాని తగ్గట్టుగా మాట్లాడండి తప్ప ఈరోజు ప్రజల్ని మోసగించే మాటలు కానీ నాయకుడు ఈరోజు ఎన్డీఏ కూటమి. ఎందుకంటే ఎన్డీఏ కూటమిని ఎప్పుడు కూడా ఏమనుకున్నారంటే ఒక రోజు పవన్ కళ్యాణ్కో, బీజేపీకో, చంద్రబాబు నాయుడు గారికి ఏదో రోజున వస్తుంది మనం దూరిపోవాలని ఆలోచనతో ఉండేవారు. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు 20 సంవత్సరాలు మేము ఎన్డీఏ కూటమి బలంగా బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఉంటాం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం నడిపిస్తామని పదే వారు చెప్పడం. ఈరోజు కేంద్రం నుంచి నరేంద్ర మోదీ గారి సహాయ సహకారాలు అవి కూడా అందుతున్నాయి.
ఈరోజు అన్ని రకాలుగా ప్రజల మద్దతు ఉంది. వీళ్ళు చెప్తున్నారు స్టీల్ ప్లాంట్ కోసం, ఏం మాట్లాడుతున్నారు? గత 5 సంవత్సరాలు ఏం జరిగింది? కనీసం ఎప్పుడైనా ప్రధానమంత్రికి వెళ్ళి స్టీల్ ప్లాంట్ కోసం ఒక రికమెండేషన్ ఇచ్చావా? కనీసం ఒక ₹1,00,000 ఎప్పుడైనా ఫండింగ్ తీసుకొచ్చావా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో ఉన్న పరపతి కానీ గౌరవం కానీ కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారంతో దాదాపు మనకు వచ్చిన నిధులు కూడా మనం చూసాం. కొన్ని కోట్లు రిలీజ్ చేశారు. అది ప్రైవేటీకరణ చేస్తే మూసివేస్తే ఇంత ఆర్థిక సాయం వస్తుందా? కొన్ని ఏవో ఒక విభాగాలకు సంబంధించి కొన్ని సర్వీసెస్ని ప్రైవేటీకరణ చేస్తే దానిని మొత్తం అంతా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నారని ఒక తప్పుడు ప్రసారాన్ని గ్లోబల్ ప్రసారం చేస్తున్న సంఘటన కూడా ఈ సందర్భంగా ఖండిస్తున్నాం. ఈరోజు మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని తాళలేసిన రోజులు వచ్చితే దాన్ని పునరాలోచన చేసి కేంద్రం ఈరోజు ఎన్డీఏ కూటమి ఉన్నాం. ఈరోజు బాబు గారి నాయకత్వంలో ఇక్కడ మనం పరిపాలన జరుగుతుంది కనుక బాధ్యతగా తీసుకోవాలని వారు సహాయకాలు అందిస్తుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి టీము స్టీల్ ప్లాంట్కి ఏదో జరిగిపోతున్న ఆలోచనతో ప్రసారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఫేక్ విషయాలని దృష్టిలో పెట్టుకోవాలని తెలియజేసుకుంటూ ఈరోజు ఖచ్చితంగా వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకొని ముందుకెళ్ళవలసిన అవసరం ఉందని మీ ద్వారా మీకు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. జై హింద్. ఈరోజు విశాఖలోని వామపక్షాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుంది అని ఇప్పుడు కూడా చెప్తున్నాను వాళ్ళకి మీ ద్వారా, దయచేసి మీరు కూడా గ్రహించండి, ఆలోచించండి. గత వైకాపా 5 ఏళ్ల పరిపాలనలో స్టీల్ ప్లాంట్కి ఏ రకంగా సహాయ సహకారాలు కేంద్రం నుంచి అందాయి, లేకపోతే ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా గతంలో చేసింది, ఇప్పుడు ఈ ఏడాదిలో స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కోసం కానీ పరిరక్షణ కోసం కానీ లేకపోతే తెలుగువాడు మనోభావాల కోసం కానీ తెలుగువాడు ఆత్మగౌరవం కోసం కానీ ఈ ఏడాదిలో ఎన్డీఏ కూటమి రాష్ట్రం కానీ కేంద్రంగా ఏం చేస్తుందో పరిశీలన చేయమని వాళ్ళు కూడా తెలివైన వారు కూడా విద్యార్థికి వాళ్ళు కూడా తెలుసు, వారు కూడా ఆలోచించమని నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక ఇష్యూ వచ్చినప్పుడు అది భూతత్వంలో చూపించిన వ్యక్తులు కొంతమంది ఉంటారు, దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడకూడదు. నేనేమన్నానంటే ప్రతి విషయంలో కూడా ఒక అంశానికి సంబంధించి ఒక సొల్యూషన్ ఉంటుంది, ఒక ప్రాబ్లం సొల్యూషన్ ఉంటుంది. ఒక అంశానికి సంబంధించిన దాన్ని డిస్కషన్ చేస్తే పరిష్కార మార్గాలు వస్తాయి. ఏదో ఒక ఇష్యూ పట్టుకొని మొత్తం అంతా అయిపోయింది అనుకున్న పరిస్థితి రాకూడదని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు, ఎందుకంటే ప్రజాస్వామ్యం ఇది. కానీ తప్పుడు ప్రసారాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజానీకానికి తెలియదు, కొంతమంది గత 5 సంవత్సరాలు మోసపోయారు. వాడు వచ్చి ఏదో జరిగిపోయిందండి, కోడికచ్చి చేసిన అహ్వాలు చూసాం కదా, ఇక్కడ ఏదో ప్రాణహాని జరిగిపోతుంది, మీ నాయకుడిని చంపేస్తామని కొంతమంది ప్రసారం చేశారు, నమ్మారు. లేకపోతే వెళ్ళి ముద్దులు పెట్టారు, అరే మావాడిని నమ్మారు. లేకపోతే ఇంకో దగ్గరికి వచ్చి ఇంకోలా చేశాడు, అది నమ్మారు. అందుకే ప్రజలు ఇబ్బంది కలుగుతుంటా. ఇప్పుడు అందుకే కనీసం ప్రతిపక్ష పాత్ర పోషించకుండా నువ్వు ఉండకూడదు, నువ్వు ఇంట్లో ఉండాలి, ఎందుకంటే ఆ వాదా ఉండకూడదు అని చెప్పేసి ఈరోజు ప్రజలు కూడా చేశారు. అదే బాధ్యత కూడా మేము చేస్తున్నాం. ఆ బాధ్యతతో ఈరోజు ముఖ్యమంత్రి గారి నుంచి ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా పనిచేస్తున్నాం. ఖచ్చితంగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం మిత్రులకి. ఎప్పుడు స్టీల్ ప్లాంట్ విషయం అనేది ఒక ఎమోషనల్, ఎందుకంటే అది ఎప్పుడు కూడా మనకి ఆంధ్రులు హక్కు, అది దానికి సంబంధించి మనం అంతా కూడా పరిష్కారం చేసుకోవాలి. దాని మీద చాలా క్లీన్ అబ్జర్వేషన్ గా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఎన్డీఏ కూటమి నాయకత్వం ఉంది. ప్రతిసారి వచ్చినప్పుడు కూడా దానికోసం మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఎంపీలుగా మేము చాలాసార్లు కేంద్ర మంత్రులు కానీ వారు ప్రధానమంత్రి కలిసినప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ కోసం మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్న ప్రకారంగా మేము కలుస్తున్నాం, మాట్లాడుతున్నాం. దానికి సంబంధించిన ఆర్థిక పరిపుష్టిని కూడా తీసుకొచ్చాం. అలాగే ప్రతి విషయంలో కూడా మాట్లాడుతున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ కార్యక్రమం చేయాలని మీ ద్వారా తెలియజేసుకుంటాం. ఇప్పుడు బుడమేరు పొంగింది, విజయవాడ మునిగిపోయిందని మొన్న అన్నారు. నిన్నేమో రైతుల వేషాలు వేసుకుని యూరియా దొరకట్లేదని ఒక ప్రచారం మొదలుపెట్టారు. ఎలా తీసుకోవచ్చు అంటే ఇప్పుడు సందర్భం వచ్చినప్పుడు ఈ రకమైనటువంటి ఒక దుష్ప్రచారానికి తెర తీస్తున్నారు, ఏమంటారు? ఇది పకట వేసగాలు చెప్పాను గతంలో కూడా, పకట వేసగాలు చేస్తున్న వేసాలు. ఎందుకు చెప్తానంటే విషయం, ఎప్పుడు కూడా ఏదో ఇక్కడ ఇది మునిగిపోతుంది, అక్కడ మునిగిపోతుంది, అమరావతి అంతా కూడా మొత్తం అంతా కూడా వాటర్ పోయింది, కృష్ణానది నీళ్ళంతా కూడా దాంట్లో పోయాయి, ఇంక అమరావతి లేదు మునిగిపోయిందని కూడా మనం చూసాం గతంలో కూడా ఎన్నికల ముందు మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. 2014లో వాళ్ళు 19 ఎన్నికల ప్రచారంలో కూడా ఒక ఇటుకు కూడా పేర్చలేదు, ఒక ఇటుకు పేర్చలేదు అమరావతి అని చెప్పారు. అది ఎంత మోసం, అంత వెళ్ళారంటే నిజంగా ఇటుకు కూడా పేర్చలేదు వరకు మనం భవనాలు చూసినా సరే, అక్కడ అసెంబ్లీ చూసినా లేకపోతే తాత్కాలికమైన ఈ భవనాలు చూసినా సరే ఇటుకు పేర్చలేదని వచ్చి పరిస్థితి తీసుకొచ్చారు ఆ బ్రేక్ ప్రసారం. అందుకే ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు నమ్మే పరిస్థితులు లేరు, బట్ నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు.
అందుకే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. అయితే వాళ్ళు సోషల్ మీడియాని అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఎవరు నెలకొందంటే ఏదో ఈ రాష్ట్రానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఇంక మొత్తం అంతా ఈ రాష్ట్రం ఉండదు, ఈ రాష్ట్రం అసలు ఇంకేం జరగదు, ఈ భారతదేశం పటంలో ఈ ఆంధ్రప్రదేశ్ ఉండదని ఒక క్రియేట్ చేసిన పరిస్థితి తీసుకొచ్చారు. అందుకే ప్రజలు పూర్తిగా చాలా తెలివైన వాళ్ళు ఈరోజు తీర్పు ఇచ్చారంటే ఊరికి ఇవ్వలేదు, ఒక సైలెంట్గా ఇచ్చిన తీర్పు ఇది. ఎప్పుడు కూడా ఇక్కడ వాళ్ళు కాదు, మన ఆంధ్రప్రదేశ్ వాటర్లో దేశంలో ఇతర ప్రాంతాలు ఉన్నా విదేశాల్లో ఉన్నా సరే, మొన్న నేను సింగపూర్ ఎన్టీఆర్ గారు ప్రోగ్రామ్ కోసం వెళ్తే సింగపూర్లో తెలుగు వాళ్ళు చెప్తున్నారు, మేము స్వయంగా పండగలకి పున్నాలకి మేము పోలేదండి, ఓటు వేయడానికి మేము మా సొంత డబ్బులు ఖర్చు పెట్టి మేము ఓటు వచ్చామండి. జగన్మోహన్ రెడ్డి మా భావితరాలకి అక్కడున్న తెలుగు వాళ్ళకి కానీ మన ప్రజలకు కానీ మన బంధువులకు కానీ ఇబ్బంది కలుగుతుంది, ఈ రాష్ట్రం మొత్తం నాశనం అయిపోద్ది, అందుకు ఖచ్చితంగా మేము చేయాలి అని ఓటు చేసుకుని వచ్చామని చెప్పి చాలా మంది గౌరవించారు. అలాగే చెప్తున్నాం, చాలా మంది అమరావతిని కొంతమంది చూసామన్నారు. ఈరోజు చూడండి, అమరావతి పోయి గత 5 సంవత్సరాల్లో మీరు ఎంత నిర్వీర్యం చేయాలని ఆలోచించారు. ఈరోజు అద్భుతంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పారిశ్రామికవేత్తలు కానీ లేకపోతే విదేశాల్లో ప్రతినిధిగా వచ్చి అద్భుతంగా అమరావతిని ఆస్వాదిస్తున్నారు, ఆహ్వానించారు. అందుకే చెప్తున్నాం, ప్రతి విషయం కూడా ఏంటంటే వాళ్ళ ఫేక్ని సృష్టించడానికి చేస్తున్న ప్రయత్నం అది ఖచ్చితంగా తిప్పుకొడతారని తెలియజేస్తున్నాం. గవర్నర్ గారు కూడా మాట్లాడారు నిన్న. ఏమంటారు, ఇది చాలా దారుణమైన పరిస్థితి, ఇంచుమించు నెలకి 15 లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి, కరెంట్కి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక ఎంపీగా, అక్కడే ఉన్నటువంటి సమీప ప్రాంత ఎంపీగా ఏమంటారు, మీరేం చెప్తారు? ఋషికొండ ఏం చేస్తారు, ఏం చేస్తే బాగుంటుంది? అందుకే సార్ ఇంకోటి, అక్కడ వాటర్ లీక్ అయిపోతుంది, అక్కడ ఉన్న సీలింగ్ కూడా పడిపోయింది. మన ఉప ముఖ్యమంత్రి కూడా స్వయంగా వెళ్ళి చూసారు. 500 కోట్ల రూపాయల ప్రజాధనంతో కట్టిన ప్యాలెస్ ఎందుకలా అయింది? ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరు కూడా మన ఉత్తరాంధ్ర ప్రజానీకులతో పాటు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు, ప్రతి భారతీయుడు, ప్రతి తెలుగువాడు కూడా, ఆంధ్రప్రదేశ్ పౌరుడు కూడా ఆలోచిస్తున్నాడు. ఎందుకు ఆలోచిస్తున్నాడంటే, ఒక ముఖ్యమంత్రికి ఇప్పుడు మనం చూసాం పరిపాలన, అదే విశాఖ నగరంలో మన ఉదిత్ తుఫాన్ వస్తే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి ఒక బస్సులో ఉండి పరిపాలన చేసి చక్కబెట్టి వెళ్ళిన సందర్భాలు మనం చూసాం. ఒక ముఖ్యమంత్రి తన ప్రయోజనం కోసం 500 కోట్లు పైబడి ఆర్థిక నిధుల్ని ఖర్చు పెట్టి ఉండిన ఆదాయాన్ని కూడా, ఏవైతే మనకి గెస్ట్ హౌస్ ఉన్నాయో మనకి సంబంధించిన డిపార్ట్మెంట్ పర్యాటక శాఖ వాళ్ళది, దాన్ని కూడా డిస్టర్బ్ చేసి వచ్చిన ఆదాయాన్ని కూడా కొల్లగొట్టి ఒక 500 కోట్లు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్న సందర్భాలు కూడా ప్రజలు గమనించారు, చూస్తున్నారు, వారికి వీరు కంపేర్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రజలు కూడా, నేనేమంటున్నానంటే, నేను ప్రజాభిప్రాయ సేకరణ నా పార్లమెంట్ పరిధిలో ఉన్న వాళ్ళందరూ కూడా అప్పీల్ చేస్తున్నాను. నేను దానికి కూడా త్వరలోనే అసలు 500 కోట్లు నేను దుర్వినియోగం చేశాడు, దీన్ని ఏం చేయాలని కూడా ప్రజల అభిప్రాయం కూడా సేకరిస్తున్నాం. చాలా మంది ప్రైవేట్గా మేము కార్యక్రమం వెళ్తుంటే, ప్రభుత్వ కార్యక్రమం వెళ్తుంటే వాళ్ళు చెప్తున్నారు, మేమే మాట్లాడుతుంటే ఏదైనా డిస్కషన్ వస్తే వాళ్ళు చెప్తున్నారు, ప్యాలెస్ కొట్టుకున్నాడు, దాన్ని ఏం చేస్తున్నారని. అందుకే అభిప్రాయ సేకరణ కూడా తీసుకొని ఖచ్చితంగా ఉత్తరాంధ్ర నుంచి తీసుకొని మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు, మా ఎంపీలతో కూడా మాట్లాడి ఖచ్చితంగా తీసుకొని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం, మా ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం, కేంద్రం దృష్టి కూడా తీసుకెళ్లాలి. ఎందుకు చెప్తానండి ఈ విషయం అంటే, చాలా మంది కేంద్ర మంత్రులు కానీ ప్రధానమంత్రి కానీ మీకు కలిసినప్పుడు కానీ, కేంద్ర మంత్రులు ఎస్పెషల్లీ మీకు కలిసినప్పుడు కానీ చాలా మంది కేంద్ర మంత్రులు చెప్పారు, 5 సంవత్సరాలు మొత్తం కేంద్ర నిధుల్ని దుర్వినియోగం చేశాడు, కనీసం యూటిలైజ్ చేసుకోలేకపోయాడు, అవగాహన రాహిత్యంగా తను చేసిన అవగాహన రాహిత్యంగా అని చెప్పేసి వారు కూడా చెప్పారు. అందుకు వారు కూడా ప్రజల అభిప్రాయాన్ని కూడా మీరు తీసుకెళ్ళి మీకు చెప్పాలని మా ఆలోచన. మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పార్టీ నిర్ణయానికి వారు అనుమతి తీసుకొని మేము ఖచ్చితంగా చేయాలని నా కోరిక. ప్రైమరీగా నా పార్లమెంట్ నియోజకవర్గం, ఎందుకంటే విశాఖ నగరానికి మనకు అందుబాటులో ఉంది కనుక, నియరెస్ట్ కనుక, మా పార్లమెంట్ పరిధి నుంచి ఫస్ట్ ప్రజాభిప్రాయ సేకరణ తీసుకొని ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తానని మీ ద్వారా తెలియజేస్తాను. నాకు 2 సందేహాలు ఉన్నాయి. చెప్పండి. ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రకటించారు, ఉద్యమాలు జరిగాయి, సందేహాలు ఏమన్నీ నివృత్తి కోసం ఉద్యమాలు జరిగాయి, కానీ ఎక్కడా విభాగాల ప్రైవేటీకరణనే జరగల. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రం నుంచి 11,500 కోట్లు తెచ్చామన్నారు, 9,000 కోట్లు ఇచ్చింది. దానిలో 8,000 కోట్లు బ్యాంకులు పట్టుకుపోయాయి రిటర్న్. అంటే దీన్ని ఉపయోగించింది ఏమీ లేదు. మీ ప్రభుత్వ హయాంలో మీరు మద్దతు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వమే ఇప్పుడు మొత్తం వరుస పెట్టి అన్నింటినీ ప్రైవేటీకరణ చేసుకుపోతుంది. జగన్ గవర్నమెంట్లో ఎక్కడ ప్రైవేటీకరణ విభాగాలు అవ్వలేదు, ప్రకటన వచ్చింది తప్ప. కానీ మీ ప్రభుత్వంలో మీరు అన్ని మద్దతులు మీరే ఇచ్చారు, ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి మీరే ఉన్నారు. మరి మీ హయాంలోనే విభాగాలు దశల వారీగా
పిచ్చి కుక్కని ముద్రే చంపేస్తాం. ఇది కూడా అంతే కదా, దశల వారీగా మీ ప్రభుత్వంలో అవుతుంది. దాన్ని ఎలా సమర్థించుకుంటారు మీరు? ఒక మాట మీకు చెప్తాను మిత్రమా, వైకాపా టైంలో జగన్మోహన్ టైంలో మొత్తం లాక్ చేయడానికి ప్రయత్నం చేశాడు. అసలు విషయం మీరు గమనించలేదు. కానీ ఎక్కడ జరగలేదు. చెప్తున్నా ఒక మాట, ప్రభుత్వం పోయింది. మీకు ఒక 6 మాసాలు 2 మాసాలు 3 మాసాలు ఉంటే ఆ విభాగం ఏంటి, ఒక ట్రస్ట్ విజయనగరం మానస ట్రస్ట్ నే జగన్మోహన్ రెడ్డి మొత్తం మోసుకెళ్ళిపోయి చూశాడు. ఒక మాట చెప్తున్నా, ఇది ఒక ప్రక్రియ, ఇది ఒక వ్యవస్థ. ఎందుకంటే ఇందులో ఉద్యోగ వర్గాలు ఉంటాయి, వ్యాపార వర్గాలు ఉంటాయి, ఇతరత్ర అంశాలు ఉంటాయి. అవి కొన్ని విషయాలు మనం మాట్లాడకూడదు. ప్రతి ఒక్కరు మనోభావాలు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ అనేది మనం అందులో ఉంటే లోతు తెలుస్తుంది. అడ్మినిస్ట్రేషన్ అనేది మనకు తెలియదు కదా బయట ఏం జరుగుతుందో. మీ వరకు మేము కేంద్రం అందించాం కనుక ఎన్డీఏ కూటమి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన తగ్గట్టుగా ఈ రోజు 11,000 పైన మనం దాదాపు 12,000 కోట్లని ఈరోజు తీసుకొచ్చాం. మనం బ్యాంకులు పట్టుకెళ్ళిపోయామంటే మనం అప్పు తీసుకున్న బ్యాంక్ కట్టాలి కదా, మన బాధ్యత కదా అది. బ్యాంకులు క్లియర్ చేస్తున్నారు. అదే చెప్తున్నాం, ఇప్పుడు అవన్నీ జరుగుతున్నాయి, క్లియర్ చేసి ఎవరికి అప్పగిస్తున్నారు, జరుగుతున్నాయి. అందుకే మేము ఏమంటున్నామంటే జగన్మోహన్ రెడ్డి టైంలో లాక్ చేసుకున్న టైంలో ఈ రోజు మనం దాని పరిపుష్టి తీసుకురావడానికి తీసుకొచ్చాం. ఖచ్చితంగా దాని మీద ఒక విజనరీ ఉంది, దాని ఆలోచనలు ఉన్నాయి. మా నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు పదే మాట్లాడుతారు, డిస్కస్ చేస్తున్నారు. కేంద్రం వచ్చినప్పుడు కూడా ప్రధానమంత్రి గారిని కేంద్ర మంత్రులు కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు. 100% ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉండదనేది మరోసారి మీతో తెలియజేసుకుంటారు. మీరు చెప్తున్నారు కానీ కేంద్ర ప్రభుత్వం ఎక్కడా కూడా దీని మీద స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వదు అని చెప్పించలేకపోతున్నారు. 1 గంట 2 గంటలు అయ్యే కాదు మిత్రం, అది మనకి 4 సంవత్సరాల టైం ఉంది. రేపు 20 సంవత్సరాలు మనం జర్నీ చేయబోతున్నాం. నేను ఒకటే చెప్తున్నాను, ఒకసారి మనం ఈ రోజు అడిగినట్టునే ప్రకటన చేసి లేదు, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, దానికి ఒక అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. ఆ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం నడుస్తూనే ఉంటాయి. రెండో సందేహం, యాక్చువల్ గా అమరావతి గురించి డెవలప్మెంట్ ఉంది ఇదంతా చెప్తున్నారు కదా, మీరు గమనించారో లేదో పారిశ్రామికవేత్తల సమావేశాలన్నీ విశాఖలోనే జరుగుతున్నాయి, అమరావతిలో ఎక్కడా జరగట్లా. అంటే అమరావతిని చూపించుకోవడానికి మీ ప్రభుత్వం ఏమైనా ఇబ్బంది పడుతుందా, లేకపోతే హైదరాబాద్ లాగా విశాఖపట్నం డెవలప్డ్ ఏరియా, ఇక్కడ ఏదైనా సరే అద్భుతంగా ఉంది కాబట్టి దీన్ని చూపించి పెట్టుబడులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు, అక్కడ ఏమీ లేదు కాబట్టి ఇక్కడ ఉంది కాబట్టి ఇదే అనుకోవచ్చా? జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర అదే అభివృద్ధి చేసి రాజధాని పెడతా ఉన్నాడా? నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, 5 సంవత్సరాలు సీఎం ఉన్నాడు, ఉత్తరాంధ్ర ఆల్రెడీ డెవలప్, విశాఖ నగరం డెవలప్ అయిపోయింది. రాజధాని ఎందుకు ప్రకటించాడు? ఎందుకు ప్రజలు మొబ్బెట్టాడు? ప్రజలకు తిప్పికొట్టారు. నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతి కానీ, రాయలసీమ కానీ, విశాఖ నగరం కానీ, ఉత్తరాంధ్ర కానీ ప్రతిదీ కూడా ప్రతి ప్రాంతం డెవలప్ చేయాలని ఆలోచన. ఇక అదే తప్పగానే ఒక ప్రాంతానికి అమరావతిని ఎవరు రావట్లేదని ఇక్కడ పెట్టడం కాదండి. 2014లో కూడా నేను అమరావతి ప్రకటించినప్పుడు కూడా మన పారిశ్రామిక సదస్సు కూడా ఇక్కడే పెట్టారు, విశాఖ నగరంలో. ఇక్కడ విశాఖ నగరం అనేది ఒక విశాఖ నగరం సంబంధించి కాదండి, మన కియా పెట్టాం, రాయలసీమలో పెట్టాం, అనంతపురం జిల్లాలో. ఇప్పుడు అక్కడ మరి ఉత్తరాంధ్రలో పెట్టాలి, వైజాగ్లో పెట్టాలి కదా. అంటే ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించి ఒక్కొక్క ప్రాంతాన్ని అభివృద్ధి జరగాలి, అన్ని ప్రాంతాల్లో కూడా వెళ్ళాలని వారి ఆలోచన. అది మంచిది కూడా. అది సార్ ఇంకోటి సార్, అప్పుడు ఉక్కు ఫ్యాక్టరీ ఉంది కదా సార్, అక్కడ భూముల్లో 30 ఎకరాల్లోని అప్పుడు ముఖ్యమంత్రి అక్కడ రాజధాని కట్టాలని ఒక మాట అన్నారని మాజీ ఐఏఎస్ అధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం అన్నారు. ఆ విషయం మీకు గుర్తే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు స్టీల్ ప్లాంట్ కోసం పరిరక్షించాలని పోరాడుతున్నారు. వైసీపీ ఎలా చూస్తారు? అదేనండి, ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులాగా మా తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికి ఎవరికి స్టీల్ ప్లాంట్లు లేవు, ఏది మన సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు. వాళ్ళు మాట్లాడుతుంది, వారు అడ్మినిస్ట్రేషన్ చేసింది వేరే వేరే ఉంటుంది ఇప్పుడు కూడా. స్టీల్ ప్లాంట్ భూముల్లో రాజధాని కడదాం అనుకున్నారు. అదే ఎల్వి సుబ్రహ్మణ్యం చెప్పాడు. అవన్నీ ఉన్నాయి, ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. అయితే ఫేక్ విషయాన్ని కూడా ఇప్పుడు కూడా మేము ప్రజల దృష్టికి తీసుకెళ్ళకపోతే మా తప్పు. ఎందుకంటే 2014లో మేమందరం కూడా ఏదో జరుగుతుందా మనం సంక్షేమ పథకాలు ఇచ్చాం, చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ బ్రహ్మాండంగా ఉంది, బాగా ఉందని అనుకున్నాం. వారు చేసే తప్పుడు ప్రసారాల్ని తిప్పుకోవట్లేకపోయాం, మేము నష్టపోయాం. ఇప్పుడైతే మేము మా నాయకుడి కానీ మేము కానీ నష్టపోయే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ప్రతి విషయాన్ని, వాళ్ళ ఫేక్ విషయాల్ని, వాళ్ళు ఆలోచనల్ని, తప్పుడు ఆలోచనల్ని ప్రజల ముందుకు మీ ద్వారా మేము ఎప్పటికప్పుడు తీసుకెళ్తామని మీ ద్వారా తెలియజేసుకుంటాము. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.